ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి తల్లులందరికీ కూటమి ప్రభుత్వం ఒక భారీ శుభార్త చెప్పింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి తల్లికి వందనం పథకానికి సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే మనం చూస్తా ఉన్నాం. పూర్తిగా కూడా దాదాపు రెండో విడత తల్లికి వందనం నిధులని మా ఖాతా లోపల ఎప్పుడు జమ చేస్తారు, మాకు డబ్బులు ఎప్పుడు జమ అవుతాయని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నారు. మరికొందరు మాత్రం ఈ డబ్బులు ఈసారి ప్రభుత్వం ఇవ్వదేమో అని చెప్పేసి కొంత అసంతృప్తి చెందుతున్నటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల తల్లులందరికీ కూడా ఒక భారీ శుభవార్తనైతే కూటమి ప్రభుత్వం చెప్పింది. మరో 2 రోజుల్లో పూర్తిగా కూడా మీ అందరి ఖాతాల్లో అర్హులైనటువంటి తల్లులందరికీ కూడా తల్లికి వందనం డబ్బులని వాళ్ళ ఖాతా లోపల వేయడానికి ప్రభుత్వం సర్వం సిద్ధం చేసినట్లుగా సమాచారం అందుతుంది. ఇక అధికారులు దీనికి అన్ని ఏర్పాట్లను కూడా సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. మరి ఈ తల్లికి వందనం డబ్బులు ఎవరెవరికి రాబోతున్నాయి, మీకు తల్లికి వందనం డబ్బులు రావాలంటే మీరు ఏం చేయాలి, పూర్తి వివరాలని ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని కిందన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ లోని విద్యార్థుల తల్లులందరికీ ఒక భారీ శుభవార్త. అవును, మీరు విన్నది నిజమే. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది తల్లులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న తల్లికి వందనం పథకం నిధుల విడుదలపై ఏపీ కూటమి ప్రభుత్వం ఎట్టకేలకు ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. అవును, పూర్తిగా కూడా తల్లికి వందనం నిధులు ఎప్పుడు విడుదల కాబోతున్నాయి, సీఎం చంద్రబాబు నాయుడు అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఏ తారీఖు నాడు మీ ఖాతా లోపల డబ్బులు జమ చేయబోతున్నారు, ఇవన్నీ కూడా మనం చూద్దాం. ఇక ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లక్షల మంది విద్యార్థుల తల్లులు ఎదురు చూస్తున్న తల్లికి వందనం పథకం నిధుల విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. గత ఏడాది జూన్ నెలలోనే ఈ తల్లికి వందనం నిధులు విడుదల కాగా ఈసారి మాత్రం విపరీతమైన ఆలస్యమైంది. దీంతో అసలు ఈ సంవత్సరం తల్లికి వందనం డబ్బులు అకౌంట్లో పడతాయా, అసలు డబ్బులను ఇస్తారా ఇవ్వరా అనే ఎన్నో సందేహాలు అనుమానాలు తల్లుల్లో వ్యక్తమయ్యాయి. అటు ప్రైవేట్ స్కూళ్ళు కాలేజీల యాజమాన్యాలు కూడా ఫీజులు చెల్లించాలంటూ పేరెంట్స్ పై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. ఇలాంటి ఉత్కంఠ భరితమైన సమయంలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఒక మంచి అప్డేట్ ఇచ్చింది. పథకం అమలులో పూర్తి పారదర్శకత పాటించాలని, అర్హులైన లబ్ధిదారుల జాబితాను ఖచ్చితత్వంతో రూపొందించాలని అధికారులను ఆదేశించింది. దీంతో అధికారులు ఇప్పుడు అర్హులైన తల్లుల జాబితాలను సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఈ పథకం కింద 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న ప్రతి అర్హులైన విద్యార్థులకు ఏటా 15,000 ఆర్థిక సహాయం అందుతుంది. ఇందులో 13,000 నేరుగా విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాలో జమ కానుండగా మిగిలిన 2,000ను పాఠశాల మౌలిక వసతులు నిర్వహణ కోసం సంబంధిత పాఠశాల ఖాతాలో జమ చేస్తారు. అయితే అసలు ఈ నిధులు ఎప్పుడు విడుదలవుతాయి అనేటటువంటి ఒక ప్రశ్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒక ఫుల్ క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇటీవల తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో టీడీపీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తల్లికి వందనం 2వ విడత నిధులు జూలై 16, 17, 18 తేదీల్లో లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతాయని అధికారికంగా ప్రకటించినట్టుగా సమాచారం అందుతుంది. అంతేకాదు జూలై 16, 17, 18 ఆ రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కూడా నిర్వహించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక సమావేశాల వేదికగానే నిధుల విడుదల కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మంత్రి లోకేష్ వెల్లడించారు. గత ఏడాది కూడా స్కూళ్లు తెరవగానే డబ్బులు జమ చేయడం వల్ల పేరెంట్స్ ఫీజుల కోసం ఇబ్బంది పడలేదు. కానీ ఈ ఏడాది స్కూళ్లు తెరిచి నెల రోజులు దాటిపోవడంతో పేరెంట్స్ కాస్త టెన్షన్ పడ్డారు. ఇప్పుడు లోకేష్ డేట్ ఫిక్స్ చేయడంతో తల్లుల్లో సరికొత్త ఆశలు చిగురించాయి. మరి ఈ 3 రోజుల్లో అందరి ఖాతాల్లోనూ డబ్బులు పడిపోతాయా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిధుల విడుదలకు పూర్తి ఆమోదం లభించినట్లు సమాచారం. ఈసారి దాదాపు 68 లక్షల మంది లబ్ధిదారులుగా ఉండే అవకాశం ఉందని అంచనా
అంచనా వేస్తున్నారు. అయితే ఇక్కడే చంద్రబాబు ప్రభుత్వం ఒక సంచలన మార్పు చేసింది. గత ప్రభుత్వ నిబంధనలకు భిన్నంగా ఒకే కుటుంబంలో ఎంతమంది పిల్లలు బడికి వెళ్తే అంతమందికి విడివిడిగా ఈ సాయం అందేలా నిబంధనలను సడలించారు. అంటే ఒకే ఇంట్లో 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 చొప్పున పూర్తిగా కూడా డబ్బులని ప్రభుత్వం జమ చేస్తుందన్నమాట. అయితే ఇది నిజంగా పేద మధ్యతరగతి కుటుంబాలకు ఒక భారీ ఊరట అని చెప్పాలి. అందుకే తల్లిదండ్రులు జూలై 18 తర్వాత మీ అకౌంట్స్ లో పూర్తిగా కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఏ పిల్లలకైనా డబ్బులు రాకపోతే వెంటనే కంగారు పడకుండా సచివాలయం ఉద్యోగులను అడిగితే వారు ఆ సమస్యలను పరిశీలించి సరిచేస్తారు. అయితే ఈ భారీ అమౌంట్ మీ ఖాతాలో పడాలంటే కొన్ని కఠినమైనటువంటి నిబంధనలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసా? విద్యార్థికి కనీసం 75% హాజరు తప్పనిసరిగా ఉండాలి. ఈ పథకం ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ స్కూళ్లు మరియు కాలేజీల విద్యార్థులందరికీ వర్తిస్తుంది. కానీ ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు, ఎమ్మెల్యేలు, ఎంపీల వంటి ప్రజాప్రతినిధుల పిల్లలకు మాత్రం ఈ పథకం వర్తించదు. అన్నిటికంటే ముఖ్యంగా తల్లి బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ తప్పనిసరిగా అవ్వాలి. ఎన్పిసిఐ మ్యాపింగ్ యాక్టివ్ గా ఉండాలి. అలాగే మీ బ్యాంకు ఖాతా కేవైసీ వివరాలు తాజాగా అప్డేట్ చేసి ఉండాలని అధికారులు స్పష్టం చేశారు. ఇందులో ఏ చిన్న లోపం ఉన్నా నగదు బదిలీ విఫలమయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి వెంటనే మీ సచివాలయ ఉద్యోగిని కలిసి మీ పేరు అర్హుల లిస్టులో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మీ పేరు లేకపోయినా టెన్షన్ పడకుండా వెంటనే అవసరమైన డాక్యుమెంట్స్ సమర్పించి పేరు నమోదు చేయించుకునేటటువంటి అవకాశాన్ని కూడా కూటమి ప్రభుత్వం కల్పించింది. మరి మొత్తానికైతే మరికొన్ని రోజుల్లో, ఇంకొక 2-3 రోజుల్లో తల్లికి వందనం నిధులు మీ అందరి ఖాతాల్లో కూటమి ప్రభుత్వం జమ చేయబోతుంది. నిజంగా గత కొన్ని రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి తల్లులందరికీ కూడా ఒక ఊరటనిచ్చేటటువంటి వార్తనే చెప్పొచ్చు. ఏదైతే గతంలో తల్లికి వందనం మొదటి విడతనిచ్చినప్పుడు గత సంవత్సరం జూన్లోనే ఇచ్చారు. కానీ ఈసారి జూలై వచ్చింది. మరి జూలై వచ్చినప్పటికీ కూడా దాదాపు 15 రోజులు గడిచిపోయింది. అయినప్పటికీ తల్లికి వందనం పైన ఒక అప్డేట్ లేదు. మరి ఈసారి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి నిధులని ప్రభుత్వం వేయట్లేదు కావచ్చు అని చెప్పేసి చాలా మంది తల్లులు కొంత టెన్షన్ పడ్డారు. కొంత వాళ్ళందరూ కూడా ఒక ఆందోళన చెందినటువంటి పరిస్థితి. మరి ఈ సందర్భంలోనే ఒకవైపు ప్రైవేటు కాలేజీలు, ప్రైవేటు స్కూలులో ఉన్నటువంటి యాజమాన్యులు మొత్తం కూడా ఏదైతే తల్లులందరికీ కూడా ఒక ఒత్తిడిని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. పూర్తిగా కూడా మీ పిల్లల ఫీజులు కట్టాలి, సమయం పూర్తిగా కూడా మించిపోతుంది, మీకు ఇచ్చినటువంటి గడువు దాటిపోతుంది, మీ పిల్లల స్కూల్ ఫీజులు, కాలేజ్ ఫీజులు కట్టాలి అని చెప్పేసి ఒకవైపు ప్రైవేట్ స్కూల్స్ కి సంబంధించినటువంటి యాజమాన్యాలు ఒకవైపు ఒత్తిడి తీసుకురావడంతో ఏదైతే విద్యార్థుల తల్లిదండ్రులంతా కూడా కొంత ఆందోళన చెందినటువంటి పరిస్థితి. మరి గతంలో పోయిన సంవత్సరం తల్లికి వందనం డబ్బులు సమయానికి రావడంతో స్కూళ్ళు మొత్తం కూడా తెరిచినప్పుడే డబ్బులు పడడంతో చాలా మంది తల్లులు ప్రైవేట్ స్కూల్స్ లో చదివిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ డబ్బులని కట్టేశారు, ఎటువంటి ఇబ్బంది పడలేదు. కానీ ఈసారి తల్లికి వందనం డబ్బులు కొంత ఆలస్యం కావడంతో చాలా మంది తల్లిదండ్రులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మరి ఎట్టకేలకు ఇంకొక 2-3 రోజుల్లో తల్లికి వందనం డబ్బులని మీ అందరి ఖాతాల్లో ఎవరెవరైతే అర్హులైనటువంటి విద్యార్థుల తల్లులు ఉంటారో వాళ్ళందరి ఖాతాల్లో ఒక్కొక్క విద్యార్థికి 13,000 రూపాయల చొప్పున మీ అందరి ఖాతా లోపల జమ చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. మీ ఇంట్లో 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఎంతమంది చదువుతుంటే అంతమందికి, ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, ఎంతమంది పిల్లలున్నా కూడా అందరికీ ఈసారి తల్లికి వందనం డబ్బులు ఇస్తామంటూ ప్రభుత్వం చెప్తుంది. అదే విధంగా ప్రైవేట్ స్కూల్స్ లో మీ విద్యార్థులు చదివినా, అదే విధంగా ప్రభుత్వ స్కూల్స్ లో చదివినా, ఎక్కడ చదివినా కూడా ప్రభుత్వానికి ఎటువంటి ప్రాబ్లం లేదు. కాకపోతే 75% మీ పిల్లల హాజరు, అంటే స్కూల్లో మొత్తం కూడా వాళ్ళు ఒక 100 రోజుల్లో సుమారు 70 రోజులైనా స్కూల్కు వెళ్ళాలి అంటూ ప్రభుత్వం చెప్తుంది. 75% వాళ్ళ అటెండెన్స్ కనుక ఉంటే మీ అందరికీ కూడా ఖచ్చితంగా తల్లికి వందనం డబ్బులని
మీ ఖాతా లోపల జమ చేస్తామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా తల్లులందరూ కూడా ఈకేవైసీ అప్డేట్ చేయించుకోవాలని చెప్తా ఉన్నారు. పక్కాగా ఈకేవైసీ అప్డేట్ చేయించుకోవాలి. దాంతో పాటుగా డీబీటీ ఏదైతే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఉంటుందో దాన్ని కూడా యాక్టివ్ చేసుకోవాలని చెప్తా ఉన్నారు. అదేవిధంగా బ్యాంకు అకౌంట్ కి ఆధార్ని కూడా లింక్ చేసుకొని పెట్టుకోవాలంటూ కూడా అధికారులు సూచిస్తా ఉన్నారు. ఇందులో ఏ ఒక్కటి చేయకపోయినా, ఎటువంటి నిర్లక్ష్యం చేసినా మీకు తల్లికి వందనం డబ్బులు మీ ఖాతాలో జమ కావు, మీకు ఆ డబ్బులు రావు అంటూ కూడా అధికారులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. మరి మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులందరికీ కూడా కూటమి ప్రభుత్వం ఒక భారీ శుభార్త చెప్పింది. మరో 2 రోజుల్లో అర్హులైనటువంటి తల్లుల ఖాతా లోపల తల్లికి వందనం డబ్బులని వేసేటటువంటి ఏర్పాట్లనైతే కూటమి ప్రభుత్వం చేస్తుంది. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? కింద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మరిన్ని ఇటువంటి వార్తలని మీ ముందుకు తీసుకొచ్చేందుకు మన ఛానల్ని తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మనకు అండగా ఉంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.